హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు అధికారంలోకి రాకముందు ఈ కూటమి పెద్దలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున విదేశాలకు గంజాయిని సప్లై చేస్తూ ఉంది అని చెప్పి రకరకాల విమర్శలు చేసిన సందర్భం మనం చూసినాం కదా. గతంలో చంద్రబాబు గారు అయితే ఏకంగా కిరాణా కొట్లలో చాక్లెట్లు పల్లిబాటలు అమ్మినట్టు అమ్ముతూ ఉన్నారు అని చెప్పి ఏకంగా ఆర్య వైశ్యులను కూడా పాయింట్అవుట్ చేసి అంతటి తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే గంజాయిని ఇతర డ్రగ్స్ అన్నిటి కూడా నిర్మూలిస్తాం, డ్రగ్స్ ఆంధ్ర నుంచి మామూలు ఆంధ్రాకు మారుస్తాం అని చెప్పి ఎట్లాంటి హామీలు ఇచ్చారో చూసినాం కదా. అయితే ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ముఖ్యంగా వంగలపూడి అయిన హోంమంత్రి గారు కూడా తన ఉత్తరాంధ్ర రీజియన్లో ఎక్కడ కూడా డ్రగ్స్ లేకుండా ఎరాడికేట్ చేస్తామని చెప్పి ఆమె స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇంకా అప్పట్లో ఇంకా వీళ్ళ బీరాలు మామూలు ఉండేవి కాదనమాట. హోంమంత్రిగా ఆమె ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇక ఉక్కుపాదం మోపుతాం అది అని చెప్పారు. కానీ తీరా చూస్తే ఏమైంది, ఈరోజు విశాఖలో 200 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇదిగో ఇవే వాడి తాలూకు మూటలు, ఒకటి కాదు రెండు కాదు, 200 కేజీల గంజాయిని ఇంత పెద్ద ఎత్తున పట్టుకున్నారంటే ఏంటి అర్థం? ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? విశాఖలో 200 కేజీల గంజాయి పట్టువేత విశాఖ నగరంలో విక్రయించడానికి ఒడిశాలోని కోల్హాపూర్ జిల్లా నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తుండగా బోయిపాలెం జంక్షన్ వద్ద పట్టుకున్న విశాఖ పోలీసులు. అంటే ఇక దీన్ని ఘనతగా చెప్పుకోవాలనా, లేకపోతే ఇప్పటికే చాలా చోట్ల డ్రగ్స్ గాంజా తాగి సైకోల్గా మారి యువత ఎట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? స్వయంగా మంగళగిరి తర్వాత కృష్ణా జిల్లాలో వీరంగం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో రాలేదా? మరి ఏం చేస్తున్నట్టు? సరే, ఈ గంజాయి పట్టుకోవేత విషయంలో పోలీసులను అప్రిషియేట్ చేద్దాం, కానీ ఇక్కడితో అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద అన్ని విమర్శలు చేసిరు కదా. మరి ఈ సర్కార్ కూటమి సర్కార్ హయాంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించమని ఏమైనా స్పష్టమైన ప్రకటన చేసి దమ్ము వీలకుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.